సీతాదేవి లేకపోవడం వల్ల పరమశుద్ధ శాంతమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుల వారికి ఆవేశం కలిగింది. ఆ ఆవేశంలో తన భార్య దూరమైన ఉద్దేశంతో ఆయన అనేక రకాలుగా ఆయన ప్రలాపిస్తున్నాడనమాట. కోపఘూర్ణిత నేత్రాలతో ఆయన ప్రలాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ను ఓదార్చడం లక్ష్మణుని వంతైంది. సహజంగా లక్ష్మణుడు కోప స్వభావి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు లక్ష్మణుడు శాంత స్వభావి అయి రాముని ఓదారుస్తూ ఉన్నాడు. ఇది చాలా ఒక ఒక విచిత్రమైనటువంటి సంఘటన. అంటే మామూలుగా ఆవేశంలో ఉన్న వాళ్ళను ప్రక్క వాళ్ళు శాంతపరిస్తే తగ్గుతారు. అది పద్ధతి కూడా అన్నమాట. అంటే నిప్పులో కర్ర పొలలు వేసినట్టు కాకుండా ఆ నిప్పులో నీళ్లు చల్లితే ఆ అగ్ని చల్లారిపోతుంది. అలాగే ఇప్పుడు చేస్తున్నాడు. కోపాగ్ని చల్లారుస్తూ ఉన్నాడు శాంత వచనాలతో లక్ష్మణస్వామి. అన్నయ్య, ముందుగా సీతాదేవిని వెతుకుదాం. ఆవేశం వద్దు. దొరుకుతుంది, ఆమె ఎక్కడుందో తెలిసిపోద్ది. అప్పుడు ఆ దుర్మార్గం చేసినటువంటి వాడిని తుదముట్టించేద్దాం. ఇది పద్ధతి. ఆవేశం వల్ల ప్రయోజనం లేదు. 3 లోకాలని మనము ఇబ్బంది పెట్టకూడదు అని ఒక నీతి వాక్యం చెప్తున్నాడు చూడండి. ఆపద సమస్త లోకుల ప్రాపించో అనయ. ఆపదలు అనేవి లోకంలో ఉండే ప్రజలందరికీ కూడా వస్తుంటాయి. లోకంలో అందరికీ వస్తాయి. పశుపక్షాదులకు వస్తాయి, మృగాలకు వస్తాయి, మనుషులకు వస్తాయి. తొలంగునప్పుడు పవనము భంగిన్. సమయాసమయాలు అంటారు. ఆపదలు ప్రతి ఒక్కరికి వస్తాయి. పోయేటప్పుడు గాలిలాగా కొట్టుకొని పోతాయి. ఆపదలు వెళ్ళిపోతాయి. ఎప్పుడూ ఆపదలు మానవుని అంటి పెట్టుకొని ఉండవు. కొంతకాలం పాటు ఆపదలు కలుగుతాయి. ఆ ఆపదలు కలుగుతున్నప్పుడు విచక్షణ కోల్పోకుండా ఆపదలను ఎదుర్కోవాలి. తర్వాత తమంతట తాముగానే ఆపదలు వెళ్ళిపోతాయి. పైబడు ఆపద సైచిన. ఒక ఆపద వచ్చిందనుకో, మన మీద పడిందనుకో, భూపాల క్షణములోన పొందు శుభముల్. ఆపద వచ్చింది, దాన్ని నిగ్రహించుకోవాలి. సైచిన అంటే సమర్థించుకోవాలి, నిగ్రహించుకోవాలి, శాంతంగా ఉండాలి. అప్పుడు క్షణములో ఆ ఆపదలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు శాంతం ముఖ్యం అన్నయ్య అని ఎప్పుడూ కోపడే లక్ష్మణస్వామి శాంత వచనాలు పలుకుతున్నాడు. ఎప్పుడూ కోపించినటువంటి రామచంద్రుల వారు కోపంలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కోసారి అనుకోకుండా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది మానవుని యొక్క మన ప్రవృత్తులు ఇలా ఉంటాయి అన్నయ్య. దుఃఖం కలిగింది. దుఃఖం కలిగినప్పుడు సామాన్యులు మాత్రం భరించలేరు. ఏడుస్తూ ఉంటారు, రోధిస్తారు, నేల మీద పడతారు, దొల్లాడతారు, అన్నీ ఉంటాయి. కానీ విజ్ఞత లోపిస్తుంది. ఏం మాట్లాడుతున్న వాళ్ళకి తెలియదు దుఃఖం వచ్చినప్పుడు. కానీ దుఃఖము మనకైనా వచ్చేది, అందరికి రాదా? ఎవరికి వచ్చినా అంతే కదా. ఇప్పుడు నహుషుడు ఉన్నాడు, ఇంద్రసింహాసనం నుంచి తొలగింపబడ్డాడు. నహుషుడికి దుఃఖం రాలేదా? అంటే ఇంద్రసింహాసనం మీద కూర్చున్న నహుషుడు తొలగింపబడ్డాడు. మరి నహుషుడికి ఆపద రాలేదా? అంటే ఇప్పుడు ఆపదలు వచ్చిన వాళ్ళందరి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళ చరిత్రను బట్టి. ఇప్పుడు మామూలుగా చరిత్ర ఎందుకంటే చరిత్ర అనేది అనుభవం అన్నమాట. ఆయా వ్యక్తులకు ఎలాంటి అనుభవాలు వచ్చినాయి, ఎలాంటి ఆపదలు వచ్చినాయి, ఆ ఆపదలను ఎలా వాళ్ళు బయటపడ్డారు, ఆ అనుభవాలు ఏంటి, అందుకోసం చరిత్రను తెలుసుకుంటాం అనమాట. నహుషుడు ఉన్నాడు, ఇంద్ర పదవి నుంచి తొలగింపబడ్డాడు. అలాగే వశిష్ఠుడి కుమారులు ఉన్నారు 100 మంది. ఆ 100 మందిని విశ్వామిత్రుడు చంపాడు. మరి అంతకంటే వశిష్ఠుడి కంటే ఆపద మనకు వచ్చిందా ఎక్కువగా? వశిష్ఠుడు మహర్షి, మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడే ఆయనకు తన కుమారులు చంపబడ్డారు విశ్వామిత్రుని చేత. చంపబడితే ఆయన ధీరత్వం వహించి ఉన్నాడా లేదా? అలాగే లోకానికి సూర్యచంద్రాదులు కన్నుల వంటి వారు. సూర్యుడు చంద్రుడు లేకపోతే లోకంలో
అది లోకంలో చీకటే మిగులుతుంది. అటువంటి లోకానికి సూర్యచంద్రులైనటువంటి వాళ్ళు, వారు కూడా అప్పుడప్పుడు రాహుకేతువులు మింగేస్తున్నాయి కదా! వాళ్ళకు కూడా ఆపదొచ్చిందా లేదా? ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మహానుభావులకే కష్టాలొస్తాయన్నయ్య. అలాగే నువ్వు మహానుభావుడు కాబట్టి నీకు కొంచెం కష్టం వచ్చింది. కొంచెం శాంతంగా ఓపిక పట్టు అన్నయ్య అనేటువంటి భావనతో ఆ రాముడిని ఓదారుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ యాంటీ సెంటిమెంట్. ఎందుకంటే రాముడు శాంత స్వభావి, లక్ష్మణుడు కోప స్వభావి. ఇప్పుడు రాముడు కోప స్వభావి అయ్యాడు, లక్ష్మణుడు శాంత స్వభావి అయ్యాడనమాట. జ్ఞానవేత్తలు ఎవరో కూడా ఆపద వచ్చినా, తర్వాత సంతోషం వచ్చినా కూడా చెల్లించరు. నీవు ఒక జ్ఞానవేత్తవు, మహాజ్ఞానివి అన్నయ్య, నువ్వే ఇంత బాధపడి ఇంత ఆవేశానికి లోనైతే ఎలా ఉంటుంది? పైగా నువ్వేమన్నా అసమర్థుడివా? గొప్ప బల సంపన్నుడవు. ఆపద వచ్చినప్పుడు నీ బలాన్ని ప్రయోగించి ఆపద నుంచి బయటపడడానికి అనేక మార్గాలు చూసుకోయ్యా. బుద్ధిలో బృహస్పతి వంటి వాడవు నీవు. బృహస్పతిని బుద్ధిలో బృహస్పతి గొప్పవాడు. అంటే బృహస్పతి బుద్ధి అంటే ఆలోచనలో బృహస్పతి చాలా గొప్పవాడు. అందుకే దేవతలకు ఆయన గురువు అయ్యాడు. ఎవరెవరోని ఎట్లెట్లు చేయాలో దేవతలకి ఆ సలహా ఇచ్చేవాడు బృహస్పతి. అటువంటి బుద్ధిలో నీవు బృహస్పతితో సమానమైనటువంటి వాడవు. పైగా నువ్వు పరాక్రమవంతుడివి. ఈ ముల్లోకములో నిన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. సీతకు జరిగినటువంటి ఈ అన్యాయము ఏదో కనుక్కొని ఆ దుర్మార్గుడెవడో వాడిని కూడా మనం అన్వేషించి వాడెవడో తెలుసుకొని వాడి సంగతి అప్పుడు చూద్దాం. అంతేకాని దుఃఖం వల్ల ఏవైనా ప్రయోజనం ఉందా అన్నయ్య? మీరు చెప్పండి. మీలాంటి మహానుభావులు, ఉత్తమ పురుషులు దుఃఖించవచ్చునా? కొంచెం సంభాళించుగా అన్నయ్య అని లక్ష్మణుడు మధుర వచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. పుణ్యవతి అయినటువంటి మహాతల్లి సీతమ్మ, ఆమెను మన కర్తవ్యం ఏంటంటే ఆమెను ముందు కాపాడాలి. ఆమె మహాపుణ్యశీల. ఆ పుణ్యశీలను మనం కాపాడుకోవాలి, మనం దక్కించుకోవాలి అని లక్ష్మణుడు శాంతిపూర్వకంగా రాముల వారికి ఆయన ఉపదేశం ఇచ్చాడు. సాధారణంగా అన్నదమ్ములిద్దరు మైత్రి బంధం ఉంటుంది. కానీ లోకంలో కూడా చూస్తుంటాము, రాముడి మనస్తత్వం కూడా రామాయణం కూడా చూస్తుంటాము. తమ్ముడు మాట్లాడితే అన్నకు ఎంతో అభిమానం, గౌరవం ఉంటుందన్నమాట. అంటే తమ్ముడు ఎక్కువ మాట్లాడ్డు అన్నతో. ఎప్పుడైనా తమ్ముడు మాట్లాడితే అన్న చాలా బాగా లొంగిపోతాడు. అన్నను లొంగదీయాలంటే తమ్ముడిని ప్రయోగిస్తుంటారు లోక సహజంగా, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ అన్నయ్యను ఓదారుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి యొక్క మాటలకు ఆయన ఓదార్పు కలుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఎక్కడ ఉన్నది జానకి? తమ్ముడా లక్ష్మణ, జానకి ఎక్కడ ఉందయ్యా? ఎక్కడ పోవనగో? ఎక్కడుంది జానకి? ఎక్కడికి వెళ్ళాలి? వెదుక ఏది ఉపాయంబు? ఏ విధంగా ఉపాయం చూసుకోవాలి వెతకడానికి రకరకాల ఉపాయాలు, రకరకాల మార్గాలు ఉంటాయి. మన ప్రణాళికలు, పద్ధతులు ఉంటాయి. ఎక్కడ ఉంది? ఏమని వెతకాలి? ఎక్కడని వెతకాలి? ఈ కామిని కన ఎయ్యది? ఆ సీతమ్మను మరలా చూడ్డానికి మార్గం ఏమిటి? తక్కగా చేయుదము చెప్పుమ తమ్ముడా. తమ్ముడా, నేను ఆవేశంలో ఉన్నాను, నువ్వు శాంతిలో ఉన్నావు. సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఆలోచించి నాకు సలహా ఇవ్వు తమ్ముడా, సలహా ఇవ్వు నాయన అని రాముడంతటి మహానుభావుడు తన సొంత తమ్ముడిని కాబట్టి అడిగాడనమాట. అప్పుడు లక్ష్మణుడు అంటే అప్పటికే కొంత కోపం తగ్గింది రాముల వారికి. అప్పుడు లక్ష్మణుడు కొంచెం సంతోషపడుతూ, అన్నయ్య మనందరం కూడా ఈ అరణ్యం అంతా వెతుకుదాం, అప్పుడు చూసుకుందాం, ఆ తర్వాత చూసుకుందాం. సీత ఎక్కడ కనిపించలేదో అప్పుడు ఆవేశపడదాం, ఇప్పుడే వద్దు. మొత్తం ఈ అరణ్యంలో మా ప్రాంతాన్ని మనం వెతుక్కుంటూ వెళదాం. ఎక్కడెక్కడ ఉంటుందో, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ఉంచడానికి అవన్నీ వెతుకుదాం
అని వెతకడానికి పోతూ ఉన్నారు. అలా కాలిన బాటన పోతూ 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 ఉన్నటువంటి అలాగే రెక్కలు తెగిపడి ఉన్నటువంటి జటాయువు కనిపించాడు. జటాయువు పక్షీంద్రరాజు, జనకుడికి చాలా గొప్ప మిత్రుడు జటాయువు. ఆ రెక్కలు రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుపోతూ అంటే జటాయువు అడ్డుపడితే యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత జటాయువుని బాగా బాధి హింసించాడు రావణాసురుడిని జటాయువు, ఆ పక్షీంద్రుడు. కానీ పక్షీంద్రుడు ముసలివాడు, రావణాసురుడు కొంచెం శక్తి సంపన్నుడు కాబట్టి ఆ ఖడ్గంతో జటాయువు రెక్కలు తెంచివేశాడు. అందువల్ల నేల మీద పడ్డాడు. ఆ విధంగా అప్పటికే రథాన్ని నుగ్గునూచ చేశాడనమాట. సీతాదేవికి కింద పడింది, ఆమె చెట్టు దగ్గర కూర్చొని ఉంది. ఈ జటాయువు ఇంకా రావణాసుడితో బాగా ప్రచండమైన యుద్ధం చేశాడనమాట. కానీ అంతిమ విజయము ఆ రావణాసుడికే దక్కింది. ఎందుకంటే జటాయువు చాలా ముసలివాడు కాబట్టి, ప్రాయం తప్పినవాడు కాబట్టి, వీడి ప్రాయం ఉన్నవాడు కాబట్టి ఆ విధంగా జరిగింది. ఆ జటాయువు రక్తసిక్తంగా శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంటే ఆ మహానుభావుడు ఆ పక్షీంద్రుడు మూలుగుతూ ఉన్నాడమంట. ప్రాణము పోక రాక ప్రాణం నిలువలేక మూలుగుతూ ఉన్నాడనమాట. ఆ జటాయువును రామలక్ష్మణులు ఇద్దరు కూడా చూశారు. రాముడు వెంటనే జటాయువును జటాయువు అని తెలుసుకోలేకపోయాడు. ఇంకా ఆయన మనసంతా కూడా వేరే విధంగా ఉంది కాబట్టి ఆయనకు తెలుసుకోలేకపోయాడు. వీడు కూడా రాక్షసుడా అనే భావన కూడా వచ్చిందనమాట. వీడు కూడా రాక్షసుడా, సరే వీడు కూడా చంపేద్దామన్నంతగా బాణం తీసాడనమాట. విల్లమ్మకి దగ్గర ఎక్కుపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆ జటాయువు రాముణ్ణి కనుక్కొని ఆ గొంతుతో, అంటే జీరబోయిన గొంతు, రామా 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 అంటూ ఆయన ఆవేశంలో ఆయన కన్నీళ్లు నింపుకుంటూ ఆ రాముల వారిని ఆయన చూసి సంబోధించాడు. ఏను జటాయువా, అయ్యా రామా, నేను జటాయువు అనే పక్షీంద్రుడను, దశరథ భూనాయకో సకుడా. నేను మీ నాన్నగారు ఉన్నారే దశరథ మహారాజు, ఆయనకు నేను మంచి మిత్రుడిని. రామభువరా, ఓ రామభువరా, ఓ రామరాజా, నా పేరు జటాయువయ్యా. మీ తండ్రి దశరథ మహారాజుకి నేను గొప్ప మిత్రుణ్ణి, మంచి మిత్రుణ్ణి. మీరల్లేని ఎడ సీత గొంచు, మీరు పర్ణశాల లేకపోవడం వల్ల సీతను తీసుకొని దశాననుడు అరుగన్, రావణాసురుడు వెళ్ళాడు. సీతమ్మ వారిని మీరు లేని సమయంలో వచ్చి ఆ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకున్నారు. వానిన్ ఆగి కడంకన్, అప్పుడు వానిని ఆపాను నేను అని చెప్పాడు. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక విధంగా బాధ, ఒక విధంగా ఒక ఆనందం. ఏమిటంటే సీతమ్మ వారిని ఎవరు తీసుకెళ్ళారో తెలిసింది రాముడికి, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే చెప్పిన మహానుభావుడు పక్షిరాజు ఆ జటాయువు, అతడు ఆ ప్రాణావశిష్ఠుడై ఉన్నాడు, కొన ప్రాణంతో కొన ఊపిరితో ఉన్నాడు పాపం. ఇది ఒక బాధ, అదొక సీత విషయం తెలిసింది కదా, అదొక ఆనందం. ఈ రెండు సమ్మిళితమైనటువంటి వ్యవస్థలో ఆ విచికిత్సలో ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా.